ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఓడలు బద్దలైపోయినాయో అప్పుడు మరలా యెహోషాపాతు వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి, లార్డ్ ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించు ప్రభువా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తప్పు చేయడం తప్పు కాదు, కానీ తప్పు ఒప్పుకోకపోవడం తప్పు. ఈ మాట అర్థం చేస్తా. అలా అని చెప్పి తప్పులు చేయమన్న ఉద్దేశం కాదు. ప్రభు దగ్గరికి నువ్వు ఎప్పుడు వచ్చినా ఆయన నేను స్వీకరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హీ ఈస్ ద ఫర్గివింగ్ గాడ్. ఒకవేళ ఎంతవరకు నీవు అనాలోచిత నిర్ణయాలు తీసుకుని అవిశ్వాసులతో విజోడుగా ఉండి లోక సంబంధ వ్యక్తుల మాటలు నమ్మి మోసపోయావేమో, ఓడలు బద్దలైపోయాయేమో, రా ఈ రోజైనా ప్రభు దగ్గరికి వచ్చాయి. నువ్వు ఎన్నిసార్లు ప్రభు దగ్గర తిరిగి వచ్చినా ఆయన ప్రేమతో తన చేతులు చాపి నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. అవర్ గాడ్ ఈస్ ద లివింగ్ గాడ్ అండ్ లవింగ్ గాడ్. మన దేవుడు సజీవుడు, మన దేవుడు ప్రేమ గలవాడు. ఆయన సన్నిధికి వచ్చేవారు దేవుడు ఎప్పుడు ఏం చేయడు, ఆయన త్రోసివేయడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యెహోషాపాతు పాఠం నేర్చుకున్నట్టుగా మనం కూడా ఏం చేయాలి? పాఠం నేర్చుకోవాలి. రాజుల